దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు. మళ్ళీ ఈరోజు మన యొక్క బైబిల్ స్టడీలోనికి వెళ్దాం. ఈరోజు అంశము దేవుని యొక్క సర్వజ్ఞానం, omniscience ఆఫ్ గాడ్. సో దేవుడు సర్వజ్ఞాని, గాడ్ ఈజ్ omniscient. దేవుని యొక్క సర్వజ్ఞానాన్ని గురించి మనము కొన్ని విషయాలు అర్థం చేసుకుందాం. సో దేవుని యొక్క సర్వజ్ఞానం అంటే ఏమిటి? దాని అర్థం ఏంటంటే దేవునికి సమస్తము తెలుసు అంటే జరిగిపోయినవి, జరుగుచున్నవి. బాగా గమనించండి మాటలు. జరిగిపోయినవి, జరుగుచున్నవి, జరగబోవునవి, వాస్తవాలు మరియు సంభవాలు. రియల్ అండ్ పాసిబిల్లీ మే హ్యాపెన్. సో వాస్తవాలు మరియు సంభవాలు. సో ఒకవేళ దేవుని యొక్క కార్యాలను, ద వర్క్స్ ఆఫ్ గాడ్, టైముతో మనము వాటిని మ్యాచ్ చేస్తే, అనుసంధానిస్తే, వాటిని భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలుగా వివరణిస్తాడు. భూతకాలంలో దేవుడు చేసిన పనులు, వర్తమాన కాలంలో, భవిష్యత్ కాలంలో దేవుడు అట్లా మనము అంటే టైముతో కలిపితే. గాడ్ ఈజ్ ఎటర్నల్ కదా, మనం తెలుసుకున్నాం ఆల్రెడీ. దేవుడు నిత్యుడు, దేవునికి టైం లేదు, దేవునికి సమయం లేదు. దేవుడు కాలాతీతుడు, కాలానికి అతీతమైనటువంటి వాడు. సో దేవుణ్ణి టైంతో అనుసంధానిస్తే అప్పుడు మనం పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అని మాట్లాడతాం. సో అవి క్రొనాలజికల్ గా అరేంజ్ చేయబడి ఉంటాయి. ఒకదాని తర్వాత ఒకటి ఏర్పాటు చేస్తారు. కానీ దేవునికి ఎలా ఉంటుందంటే, మనిషికి భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలం ఉంటుంది. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. దేవునికి భూతకాల విషయాలు వర్తమాన కాల వాస్తవాలుగా, భవిష్యత్ కాల విషయాలు భూతకాలములో సంభవించిపోయినవిగా దేవుని దృష్టిలో ఉంటాయి. దట్ మీన్స్, కరెక్ట్గా చెప్పాలి అంటే, ఫర్ గాడ్ దెర్ ఇస్ నో పాస్ట్ టెన్స్, నో ఫ్యూచర్ టెన్స్, ఎవ్రీథింగ్ ప్రజెంట్ టెన్స్. భూతకాలంలోవి వర్తమాన కాలంలో కనపడతాయి. భవిష్యత్ కాలానివి దేవుడు భూతకాలంలోనే చూస్తాడు, అయిపోయినట్టుగా. సో అది దేవుని యొక్క సర్వజ్ఞానం. సో మనిషి దేవుని యొక్క సర్వశక్తిని బాగా అర్థం చేసుకోగలడు, కానీ సర్వజ్ఞానాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే మనిషి మేధస్సు పరిమితమైంది, మనిషి తెలివి, మనిషి యొక్క గ్రహించే శక్తి, మనిషి బ్రెయిన్ లిమిటెడ్. గాడ్ ఈజ్ అన్లిమిటెడ్ కదా. ఇప్పుడు ఒక టన్ను పదార్థాన్ని ఒక మిల్లీగ్రామ్ అంత సైజు ఉండే డబ్బాలో పెట్టాలంటే ఎలా సాధ్యమండి? అంతే దేవుని యొక్క సర్వజ్ఞానము, మనిషి యొక్క మేధస్సు. అందుకే రోమన్ 4:17 లేని వాటిని ఉన్నవాటిగా పిలుచువాడు, లేని వాటిని ఉన్నవాటిగా పిలుస్తాడు. అంటే మనకు లేవు, దేవుని దృష్టిలో అవి ఉన్నాయి. భూమిని సృష్టించక ముందు భూమి లేదు, కానీ దేవుని దగ్గర భూమి ఉంది, దేవుని దృష్టిలో భూమి ఉంది. ఆది నుండి నేనే కలుగజేయబోయే వాటిని తెలియజేయుచున్నాను, పూర్వకాలం నుండి నేనే ఇంకా జరగని వాటిని తెలియజేయుచున్నాను. ఇట్లా అనుకుందాం మనం. ఎట్లా ఎగ్జాంపుల్ అంటే బాగా గమనించండి. ఒక ఊరేగింపు పోతా ఉందనుకోండి. సో మనం మధ్యలో వచ్చి దాన్ని చూసాం. అప్పుడు మనకి ఎంత కనపడుతుంది? మన చూపు ఎంతవరకు వెళ్తుందో అంతవరకే చూడగలం. సో మన కంటి చూపు ఆనినంత దూరకు చూడగలం, తెలుసుకోగలం.
కాబట్టి ముందు ఏమి వెళ్ళిపోయిందో మనకు తెలియదు, ఎందుకంటే మనకు కనపడలేదు. వెనక ఏమొస్తుందో మనకు తెలియదు, ఎందుకంటే అది కూడా మనకు కనపడలేదు. ఒకవేళ మనం బాగా హెలికాప్టర్లో పైకి వెళ్ళి చూసామనుకోండి, ఏమండి, ముందేమో పోతుందో చూడగలం, వెనకేమొస్తుందో కూడా చూడగలం. సో దేవుడికి అలా సమస్తం కనపడుతుంది, మనకు కనపడదు. ఉదాహరణకు ఒక నాటకాన్ని రాస్తున్నాడు. సో ఈ డైరెక్టర్ ఉంటాడే ఈ నాటకానికి, ఆ డైరెక్టర్కి ప్రారంభం తెలుసు, ఆ స్టోరీ ఎలా వెళ్తుందో తెలుసు, ఎలా ముగిస్తాడో తెలుసు. కానీ నటించే వారికి కానీ చూసేవారికి కానీ తెలియదు, దర్శకుడు చెప్పేదాకా. సో సమస్తాన్ని సృష్టించిన అనంతుడైన దేవునికి సమస్తము తెలుసు. యెహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. కీర్తన 33:13. సో నిర్వచనం, వాట్ ఈస్ ద డెఫినిషన్ ఆఫ్ ఆమ్నిషియన్స్? సర్వజ్ఞానం యొక్క నిర్వచనము ఏమిటి? సో గమనించండి, దేవునిలో ఒక దానిని గురించిన జ్ఞానము మరొక దానికంటే ముందు లేదు. అర్థమవుతుందండి? ఒక దానిని గురించిన జ్ఞానము మరొక దానికంటే ముందు లేదు. అంటే ఇది నాకు ముందు తెలుసు, తర్వాత అది తెలుసు. దేవునికి అలా లేదు. ఒక దాని జ్ఞానము మరొక దాన్ని గూర్చిన జ్ఞానాన్ని కలిగించలేదు. ఇప్పుడు మనకు ఒకటి తెలియాలి అంటే ఇంకొకటి తెలుసుకోవాలి. అదండి, అంటే ఒకటి తెలుసుకుంటే దీని మీద ఆధారపడి ఇంకో విషయాన్ని తెలుసుకుంటాం. సో ఒక దాని జ్ఞానము మరొక దాని గురించి తెలుసుకోవడానికి మనకు, కానీ దేవునికి అవసరం లేదు. ఒక దాని తర్వాత ఒకటి జరిగే సంఘటనల పరంపర, ఒక సంవత్సరం తర్వాత మరొక సంవత్సరం లాంటి పరంపర. కారకం దాని కారణం. ఏమండి, కారకం ఎఫెక్ట్ అంటాం. సో కారకం దాని కారణం. ఇలాంటివేవి దేవుని సర్వజ్ఞానములో లేవు. ఇవన్నీ మనిషికే. సంవత్సరం తర్వాత సంవత్సరం వస్తుంది, అది మనిషికి, దేవునికి కాదు. ఒక నెల తర్వాత నెక్స్ట్ మంత్ ఏం జరుగుతుంది, ఆ తర్వాత నెల ఏం జరుగుతుంది, ఆ తర్వాత నెల ఏం జరుగుతుంది, అది మనిషికే, దేవునికి లేదు. దేవునికి అంతా సమస్తం ఒక్కసారే తెలుసు, అంతా ఒకేసారి తెలుసు. అందుకే ఫ్యూచర్ టెన్స్ పాస్ట్ టెన్స్ లాగా తెలుసు, ప్రజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ లాగా తెలుసు, పాస్ట్ టెన్స్ ప్రజెంట్ టెన్స్ లాగా తెలుసు. సో గాడ్ నోస్ ఎవ్రీథింగ్. వెనక ముందు, కొద్దిగా ఎక్కువ తక్కువ ఏది కూడా దేవునికి ఉండదు. సో దేవుడు తనను తాను పూర్తిగా ఎరుగును. సో దేవునికి దేవుడు పూర్తిగా తెలుసు. సంభవించడానికి అవకాశము గలవి తెలుసు. ఇవి జరగచ్చు, జరగకపోవచ్చు. సంభవించడానికి అవకాశము గలవి తెలుసు, నిజముగా జరిగేవి తెలుసు, మరియు సమస్తము ఒకేసారి నిత్యముగా తెలుసు. God fully knows himself and all things actual and possible in one simple and eternal act. సో మొత్తం ఒకేసారి తెలుసు దేవుడికి. ఇందులో నిజంగా జరిగేవి తెలుసు, జరగడానికి అవకాశం ఉన్నాయి కూడా తెలుసు. జాన్ ఎఫ్రేమ్ అని ఆయన ఇలాంటి, దేవుని స్వీయ జ్ఞానము దేవునిపైనే ఆధారపడి ఉన్నది. అనగా దేవుని జ్ఞానము స్వయం ధృవీకరణ.
స్వయం అధికారం, స్వయం సమృద్ధి. అంటే దేవుని యొక్క జ్ఞానము సెల్ఫ్ ప్రూవ్డ్. ఏమండి? సెల్ఫ్ అథారిటీ, స్వయం సమృద్ధి. అంటే దేవుడు తనంతటా తానే దేవుడు తానే దానికి ధృవీకరణ, దేవుడికి తానే దాని మీద అధికారం ఉన్నది. ఆ సమృద్ధి, ఆ మొత్తం అంతా కూడా దేవునిలో నుంచి వచ్చింది. సో ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు గాడ్. దేవుని జ్ఞానం అనగా దేవుడు ఎల్లప్పుడూ శ్రేష్టమైన లక్ష్యాలను కలిగి ఉంటాడు. దేవుని జ్ఞానంలో దేవుడు ఎప్పుడు కూడా ద బెస్ట్ గోల్సే దేవుడికి ఉంటాయి. అంటే దేవుడికి గోల్స్ కదా, అవి మన కొరకు దేవుడు నిర్ణయించిన గోల్స్. వాటిని నెరవేర్చడానికి శ్రేష్టమైన మాధ్యమాలను ఎన్నుకుంటాడు. సో టు ఫుల్ఫిల్ హిస్ గోల్స్ హీ విల్ చూస్ ద బెస్ట్ మీడియం. వాస్తవ రూపం దాల్చిన సంభవాలు అనగా భవిష్యత్తులో నిజముగా జరగకపోయినను జరగడానికి అవకాశం ఉన్న సంభవాలు దేవుని వాక్యంలో లిఖించబడ్డాయి. అది మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. సో దట్ గాడ్ నోస్ ఆల్ థింగ్స్ ఫ్యూచర్ which are merely possible and never become actual. Actual is disclosed and never become actual is disclosed in the word of God. దేవుని నుంచి వచ్చే ప్రతి హెచ్చరిక, కానీ దానిని ఎంచుకోవడం వలన కలిగే కీడు, ప్రమాదం యొక్క హెచ్చరిక, ఇవన్నీ కూడా దేవుని సర్వజ్ఞానంలో భాగం. వార్నింగ్స్ కూడా దేవుని సర్వజ్ఞానంలో. ఇదిగో నువ్వు నా మాట వినకపోతే చనిపోతావు, వింటే బ్రతుకుతావు. అంటే నిజంగా దేవుడికి నేను చనిపోతానని తెలుసా, బతకాలని తెలుసా, బతుకుతానని ఏం తెలిసి రెండిట్లో? అది సరైన మాట కాదు. దేవుడికి మన పట్ల మంచి గురి ఉంది, నువ్వు విధేయత చూపిస్తే బ్రతుకుతావు, లేకపోతే మరణిస్తావు. సో అది యోనా నినివేల చరిత్ర ఒక ఉదాహరణ. ఇప్పుడు దేవుడు యోనాకు ఒక మాట చెప్పాడు, నువ్వు నినివేకి వెళ్ళి మీరు 40 రోజుల్లో చనిపోతున్నారని చెప్పండి. 40 రోజుల్లో చనిపోతారు అని దేవుడికి అలా చెప్పినప్పుడు వాళ్ళు 40 రోజుల్లో చనిపోలేదు. మరి వాళ్ళు చనిపోయినప్పుడు చనిపోతారని దేవుడు ఎలా చెప్పాడు? అంటే వాళ్ళు చనిపోతారు కదా తెలీదా దేవుడికి? ఇక్కడ మీరు చనిపోతారు అన్నది పాసిబిలిటీ. అది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? వాళ్ళు మారు మనసు పొందకపోతే. వాళ్ళు చనిపోరు అన్నది పాసిబిలిటీ. అది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? వాళ్ళు మారు మనసు పొందినప్పుడు. సో ఇప్పుడు ఏంటిది? మీరు చనిపోతారనేది ఒక వార్నింగ్. సో వార్నింగ్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ గాడ్స్ విజ్డమ్. యాక్చువల్ థింగ్స్, పాసిబుల్ థింగ్స్ అండ్ వార్నింగ్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ గాడ్స్ విజ్డమ్. ఇవన్నీ కూడా దేవుని యొక్క జ్ఞానములోనే ఉన్నాయి. గాడ్ నోస్ ఆల్. దేవుడు సమస్తమును ఎరుగును. గాడ్ నోస్ ఎవ్రీథింగ్, ఆల్ అండ్ ఎవ్రీథింగ్. దేవునికి నిర్జీవ విశ్వం తెలుసు. దేవునికి ప్రతి చిన్న జీవి తెలుసు. దేవునికి మనుషుల క్రియలు, వ్యవహారాలు తెలుసు. దేవునికి మానవ హృదయములోని ఆలోచనలు తెలుసు. దేవునికి మన అవసరాలు తెలుసు. దేవునికి ప్రతి కనిష్టమైనది తెలుసు. అంటే అన్నిటికంటే చిన్నది, ఆఖరిలో ఉండాల్సింది కూడా తెలుసు. దేవునికి మన గతం తెలుసు. దేవునికి మన భవిష్యత్తు తెలుసు. దేవునికి మానవుని యొక్క స్వేచ్ఛా నిర్ణయాలు తెలుసు. అంటే లోబడతాడా లేడా అది కూడా తెలుసు దేవునికి. దేవునికి మానవుని యొక్క పాపం తెలుసు, మానవుని యొక్క దుష్టత్వం తెలుసు. దేవునికి అనుమానాస్పద సంభవాలు తెలుసు. ఐడియల్లీ పాసిబుల్ థింగ్స్, అనుమానాస్పద సంభవాలు అవి కూడా దేవునికి తెలుసు. దేవునికి నిత్యత్వం నుండి తెలుసు.
ఫ్రమ్ ఎటర్నిటీ. దేవుని జ్ఞానము అగమ్యము. అగమ్యం అంటే దానికి గమ్యం లేదు, ఎండింగ్ లేదు. ఎండింగ్ లేదు. ఎండింగ్ లేదంటే ప్రారంభం కూడా లేదు. దేవుడు నానా విధమైన జ్ఞానం గలవాడు. సో యోబు 37:16 ఎలీహు ఇలాంటి దేవుడు పరిపూర్ణమైన జ్ఞానము గలవాడు. రోమ 16:27 అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి. యోబు 9:4 ఆయన మహా వివేకి. యోబు 12:13 జ్ఞాన శౌర్యములు ఆయన యుద్ధం ఉన్నవి, ఆలోచనయు వివేచనలు ఆయనకు గలవు. సో దేవుని జ్ఞానము సృష్టిలో కనపడతా ఉంది. గాడ్స్ విజ్డమ్ ఈజ్ సీన్ ఇన్ క్రియేషన్. యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి, జ్ఞానము చేత నీవు వాటిని నిర్మించితివి. జ్ఞానము చేత. గాడ్స్ విజ్డమ్ ఈజ్ సీన్ ఇన్ ప్రావిడెన్స్. దైవ కటాక్షములో దేవుని జ్ఞానము ప్రదర్శించము. నన్ను కనుగొనువాడు జీవము కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. దేవుని యొక్క విమోచన ప్రణాళికలో దేవుని జ్ఞానము నిరూపించబడింది. అంటే మనిషిని విమోచించే దేవుని ప్రణాళిక. గాడ్స్ విజ్డమ్ ఈజ్ సీన్ ఇన్ హిస్ ప్లాన్ ఆఫ్ రిడెంప్షన్. పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము. ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు. ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. మన శక్యం కాదు, మన చేత కాదు దేవుని నిర్ణయాలను శోధించడానికి, అర్థం చేసుకోవడానికి. ఆయన మార్గము అగమ్యం, దానికి ముగింపు లేదు. అంటే దాన్ని మనం చేరుకోలేము, అర్థం కాదు అని చెప్తున్నాడు. దేవుని జ్ఞానము సంఘములో అనగా ఐక్యపరచబడిన క్రీస్తు శరీరములో బయలుపరచబడినది. గాడ్స్ విజ్డమ్ ఈజ్ సీన్ ఇన్ చర్చ్, ద బాడీ ఆఫ్ క్రైస్ట్. సంఘము యేసుప్రభు యొక్క శరీరం. ఆ సంఘములో దేవుని జ్ఞానము బయలుపరచబడింది. అది దేవుడి సంఘానికి ఇచ్చిన ఆధిక్యత. పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియజేయబడవలనని. పరలోకంలో ఉన్న ప్రధానుల అధికారులు దేవదూతలకి తెలియని అంశాన్ని దేవుడు తన యొక్క జ్ఞానము గురించి, లేదా దేవుని యొక్క జ్ఞానం గురించి దేవునితో పాటు నివసిస్తూ ఉన్నటువంటి ఇక్కడ ప్రధానుల అధికారులు అంటే దేవదూతలు. ఈ దేవదూతలకు తెలియదు. వారికి ఏమి తెలియదో దానిని దేవుడు సంఘము ద్వారా తెలియచేస్తాడు. అంటే యేసుప్రభు మరణించడం, మనం రక్షించబడడం, ఆయన మనల్ని ముందుగా ఏర్పరచుకోవడం, ఆయన మనల్ని పిలవడము, పరిశుద్ధాత్మ దేవుడు మనలో కార్యము చేయడము, ఆయన మనల్ని బ్రతికించడము తిరిగి. సో ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియదు. ఇది దేవుని జ్ఞానం. సంఘములో ఇది జరిగినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది అంటాడు. మన యొక్క వ్యక్తిగత జీవితంలో దేవుని యొక్క జ్ఞానం సమకూడి జరుగుట చూడగలం. గాడ్స్ విజ్డమ్ ఈజ్ సీన్ ఇన్ అవర్ పర్సనల్ లైఫ్స్. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుచున్న. సో మన జీవితాలన్నీ సమకూడి జరగడం వెనక దేవుని జ్ఞానం ఉన్నది, మన జ్ఞానం కాదు. దేవుడు సమస్తమును ఎరిగి ఉన్నాడు. దేవుడు తనను తాను పూర్తిగా ఎరుగును. దేవుడు తాను త్రిత్వమని దేవునికి తెలుసు. తండ్రి గాక ఎవడునూ కుమారుని ఎరగడు. తండ్రి నన్ను ఎలాగ ఎరుగునో నేను తండ్రిని ఎలాగ ఎరుగుదునో. దేవుని సంగతులు దేవుని ఆత్మకి కానీ మరి ఎవరికి తెలియదు. సో దేవునికి తాను త్రిత్వమని బాగా తెలుసు. దేవునికి వాస్తవాలు సంపూర్తిగా తెలుసు. మరియు ఆయన దృష్టికి కనపడని సృష్టము ఏదియూ లేదు. మన అవసరాలన్నీ కూడా దేవునికి తెలుసు. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. నేను కొన్ని వచనాలు చదవట్లేదండి, మీరు తర్వాత చదువుకోండి, మనకు టైం సరిపోదు. దేవునికి ప్రతి సూక్ష్మ విషయము తెలుసు. మీ తల వెంట్రుకలని, అంటే మన తల వెంట్రుకలు లెక్కకూడదు, అంత అవసరం అండి. వెంట్రుకలు ఎన్నోనే తెలియడం, అది కూడా దేవునికి తెలుసు.
దేవునికి మానవుని హృదయం తెలుసు. సో హృదయములను అంతరంద్రియములను పరీక్షించు నీతిగల యెహోవా. హృదయములు మరితేటగా ఆయనకు కనబడును కదా. దేవునికి మనిషి ఆలోచనలు ధ్యానము తెలుసు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియదు. నాకు తలంపులు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుతున్నావు. జ్ఞానులను వారి కుయుక్తిలో ఆయన పట్టుకున్నాను, మరియు జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువునకు తెలియదు. నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. దేవునికి మనిషిని గూర్చి సమస్తము తెలుసు. దేవునికి పాతాళము తెలుసు. పాతాళము అగాధ కూపము యెహోవాకు కనబడుచున్నవి. దేవునికి మానవుని పాపము తెలుసు, దుష్టత్వము తెలుసు. సో ఇవన్నీ కూడా మనం వచ్చిన చూడండి. తర్వాత దేవునికి భవిష్యత్ అంతా తెలుసు. జరగబోవు వాటిని విషదపరిచి మా ఎదుట తెలియజెప్పుడి. పూర్వమైన వాటిని విషదపరచుడి. మేము ఆలోచించి వాటి ఫలమును తెలుసుకున్నట్లు వాటిని మాకు తెలియచెప్పుడి. లేని ఎడల రాగల వాటిని మాకు తెలియచెప్పుడి. ఇక మీదట రాబో సంగతులను తెలియజెప్పుడి. అప్పుడు మీరు దేవతలని మేము ఒప్పుకుందాం. అంటే దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు అన్య దేవతల్ని పూజిస్తున్నారు, మరి అవి భవిష్యత్తు చెప్పగలవా? మా దేవుడు చెప్పగలడు. రాబో సంగతులు చెప్పమనండి, అప్పుడు మేము ఒప్పుకుంటాం. అది యెషయా మాట్లాడుతున్నాడు. మేము ఒప్పుకున్నట్లు జరిగిన దానిని ఆది నుండి చెప్పిన వాడు ఎవడు? అదండి. సో క్రొత్త సంగతులు తెలియజేయుచున్నాను, పుట్టక మునిపే వాటిని మీకు తెలియజేయుచున్నాను. ఆది నుండి నేను కలగబో వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలం నుండి నేనే ఇంకా జరగని వాటిని తెలియజేయుచున్నాను. దేవునికి మానవుని ఆయుష్ తెలుసు. నా కాలగతులని విషయంలో ఉన్నాయి. నరుల ఆయుష్, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. దేవునికి మన భౌగోళిక పరిస్థితులు తెలుసు. సో మనం ఎక్కడ ఉన్నాము, ఎక్కడికి పోతున్నాము, ఎక్కడ కూర్చుంటున్నాము, ఎక్కడ లేస్తున్నాము, అంతా దేవునికి తెలుసు. దేవునికి మానవ దృక్పథంలో అనూహ్యంగా సంభవించడానికి అవకాశం గలవి తెలుసు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ వినండి. గాడ్ నోస్ ఆల్ ప్రాబబిలిటీస్. సౌలు దావీదును తరుముతున్నాడు. దావీదు పారిపోతున్నాడు ప్రాణ భయంతో. సరే, కెయిలా అనే ఒక స్థలములో దాక్కున్నాడు దావీదు. ఈ లోపల సౌలుకు తెలిసింది దావీదు కెయిలాలో ఉన్నాడని. సరే, దావీదు దేవుణ్ణి అడిగాడు, దేవా, సౌలు కెయిలాకు వస్తే కెయిలాలో ఉన్న వాళ్ళు నన్ను సౌలుకు అప్పగిస్తారా అని అడిగాడు. అప్పుడు దేవుడు అవును అని జవాబిస్తాడు. సౌలు వస్తే వాళ్ళు దావీదును సౌలుకు అప్పగిస్తారు అని దేవుడు చెప్పాడు. నాకు బాగా వినండి, సౌలు రాడు. ఎందుకంటే దావీదు కెయిలా నుంచి తప్పించుకొని పోయాడు. అందుకే సౌలు రాలేదు. ఇప్పుడు క్వశ్చన్ ఏమిటంటే, జరగబోయే సంగతి దేవునికి తెలియదా? బాగా వినండి, ఇక్కడ కెయిలా ఉదంతములో నిజంగా ఏమి జరగబోతుందో దేవునికి తెలుసు. గాడ్ నోస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ రియాలిటీ. అంతేకాదు, గాడ్ ఆల్సో నోస్ వాట్ మే హ్యాపెన్, పాసిబిలిటీస్. సో గాడ్ నోస్ రియాలిటీస్ అండ్ పాసిబిలిటీస్ బోత్. సో ఇక్కడ దేవుడికి తెలియదని కాదు, దేవుడు అబద్ధం చెప్పాడని కాదు. ఒకవేళ సౌలు రావడం అంటూ జరిగితే ఏమి జరుగుతుంది, ఏమి జరిగే అవకాశం ఉంది, అది కూడా దేవుడికి తెలుసు.
అదండి ఇక్కడ. సో అదే సమయంలో అనూహ్యంగా అంటే ఊహించలేని విధంగా ఏమి జరగడానికి అవకాశం ఉందో ఆ విషయం కూడా దేవునికి తెలుసు. సో అనూహ్యంగా జరగడానికి అవకాశం అనేది దావీదుకి సంబంధించిన అంశం, దేవునికి సంబంధించింది కాదు. పాసిబిలిటీస్ ఆర్ బిలాంగ్ టు మ్యాన్, పాసిబిలిటీస్ ఆర్ నాట్ బిలాంగ్ టు గాడ్. సో బికాస్ ద పాసిబిలిటీస్ ఆర్ బిలాంగ్ టు మ్యాన్, గాడ్ నోస్ ద పాసిబిలిటీస్ ఆఫ్ మ్యాన్. సో దేవుడు మానవుని యొక్క పాసిబిలిటీ చెప్పాడు. దావీదు కూడా అడిగింది ఏమిటి? పాసిబిలిటీ అడిగాడు. అప్పగిస్తారా, అప్పగించారా, ఏమిటి, ఏం జరగబోతుంది? బట్ గాడ్ నోస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ రియాలిటీ. దేవుడు దావీదుని ఏర్పరచుకున్నాడండి. దావీదు ద్వారా దేవాలయం కట్టబడాలి, చాలా పని ఉంది కదా. గాడ్ నోస్ ఎవ్రీథింగ్. సో నిజంగా ఏమి జరుగుతుందో దావీదుకి తెలియదు. ఏమి జరుగుతుందో దావీదుకి తెలియదు గనక ఏమి జరిగినా దావీదుకి అనూహ్యమే కానీ దేవునికి అది అనూహ్యము కాదు. సో ఇది చదవండి. తర్వాత 1 సమూయేలు 23:10-13 చదవండి. తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్, ఇశ్రాయేలు రాజు యెహోయాషు దగ్గరికి ఎలీషా వస్తాడు. ఎలీషా వచ్చిన తర్వాత ఏమంటాడంటే, నువ్వు బాణాలతో నీ నేలను కొట్టవయ్యా అంటాడు. ఈ రాజు ఏం చేస్తాడంటే బాణాలు తీసుకొని 3 బాణాలు కొట్టి ఆపేస్తాడు. అప్పుడు ఎలీషా అంటాడు, నీవు 5 సార్లు 6 సార్లు కొట్టుంటే సిరియన్లను పూర్తిగా నాశనం చేసేవాడు. ఇప్పుడు సిరియన్లు యుద్ధానికి వచ్చాడు. ఇశ్రాయేలు రాజు మీదకి సిరియన్లు అనగా సిరియా దేశస్థులు యుద్ధానికి వచ్చారు. అప్పుడు యెహోయాషు ఎలీషా ప్రవక్తని అడిగాడు, అయ్యా నేను గెలుస్తానా గెలవనా, నేను ఈ సిరియా సైన్యాన్ని చంపేయగలనా లేదా అని అడిగాడు. అప్పుడు ఎలీషా ఏమన్నాడంటే జవాబు చెప్పకుండా, నేలకు నీ బాణాలని కొట్టు అన్నాడు. కొట్టవలసింది ఒక పటా 5, 6, 7 కొట్టవలసింది. 3 కొట్టి ఆగిపోయాడు. అప్పుడు ఎలీషా అంటున్నాడు, 5 సార్లు అయినా 6 సార్లు అయినా కొట్టి ఉంటే సిరియన్లను పూర్తిగా నాశనం చేసి ఉండేవాడివి అంట. నా క్వశ్చన్ ఈస్, దేవుని ప్రవక్తకు ఏమి జరగబోతుందో తెలియదా? దేవుని ప్రవక్తకు ఏమి జరగబోతుందో తెలియదా? ఈ సందర్భములో ఇశ్రాయేలు రాజు నేలను ఎక్కువ సార్లు కొట్టకపోవడానికి కారణం ప్రవక్త చెప్పిన మాటల్ని నమ్మలేదు. కొట్టు అన్నప్పుడు కొట్టవలసింది కదా, 5-6 సార్లు కొట్టవలసింది. ఎందుకు ఆగిపోయాడు? నమ్మలేదు. దేవునిపై విశ్వాసం ఉంచలేదు, అందుకే శిక్షించబడ్డాడు. సో దేవుడు సిరియన్లను పూర్తిగా నాశనం చేయడానికి ఇతనికి అవకాశం ఇవ్వలేదు. సో ఇశ్రాయేలు యొక్క ప్రజల హృదయ కాఠిన్యాన్ని బట్టి దేవుడు వారిని శిక్షించాడు. ఇక్కడ బాగా గమనించండి, ఇతడు నేలకు బాణాలు కొట్టినా కొట్టకపోయినా సిరియన్ల చేత ఇశ్రాయేలు ప్రజల్ని శిక్షించడం దేవుని యొక్క ప్రణాళిక. దట్ నోబడీ కెన్ చేంజ్. గాడ్ డిసైడెడ్ ఇట్ అండి. సో 5-6 సార్లు నువ్వు కొట్టి ఉంటే సిరియన్లందరినీ నాశనం చేసి ఉండేవాడివి అంటే ఏంటి? ఎలీషా ఏం చెప్తున్నాడంటే, అయ్యా సిరియన్లను నాశనం కావాలంటే దేవుడు సహాయం చేయాలి. నువ్వు దేవుడిని నమ్మలేదు కనుక దేవుడు నీకు సహాయం చేయటం లేదు కనుక నువ్వు సిరియన్లను నాశనం చేయలేవు. నువ్వు దేవుడిని నమ్మలేదు కనుక మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి దేవుడు సిరియన్లతో మిమ్మల్ని శిక్షించబోతున్నాడు. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. సో ఇక్కడ దేవుని ప్రవక్తకి తెలియదా, దేవునికి తెలియదా? దట్ ఈస్ నాట్ ద క్వశ్చన్. మనకు తెలియదు, ఈ యెహోయాషుకు తెలియదు. సో ఇదంతా కూడా మీరు తర్వాత చదవండి. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయి, ఇశ్రాయేలు నా మాట వినకపోయి కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచన బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించాను. అప్పుడు ఇర్మియా సిద్కితో ఇట్లా, ఈ పట్టణం అగ్ని చేత కాల్చుటకు నీవే కారణము అగుదు. దేవుడు అన్నింటినీ ఏకకార్యంగా ఎరుగును. గాడ్ నోస్ ఆల్ యాజ్ ఎ సింగిల్ యాక్ట్. దేవుడు ముక్కలు ముక్కలుగా తెలుసుకోవడం.
మనం ముక్కలు ముక్కలుగా తెలుసుకుంటాం. దేవుడు చారిత్రక సంఘటనలను కాలక్రమణిలో తెలుసుకుంటూ పోడు. 1945లో ఏమైంది, 1946లో ఏమైంది, 1947లో అయింది, 1948లో ఏమైంది, 2024లో జనవరి 1న ఏమైంది, 2న ఏమైంది, ఫిబ్రవరి 1లో ఏం కాబోతుంది, 2కి ఏం కాబోతుంది, 3కి ఏం కాబోతుంది, 25లో ఏం కాబోతుంది. అది మనిషికి క్రొనాలజీ, కాలక్రమణి. మనకు ముక్కలు ముక్కలుగానే తెలుసు. దేవునికి అవసరము లేదు. సమస్తము ఒక్కసారే జరిగినట్టుగా దేవునికి తెలుసు. ఎవ్రీథింగ్. సో జగత్తు పునాది వేయబడక మునిపే దేవునికి అన్నీ తెలుసు. దేవునికి కాలంతో సంబంధము లేదు. దేవుడు కాలాతీతుడు. దేవునికి సమస్తము వర్తమాన కాలమే. ఉదాహరణకు మానవుని సృష్టి, మానవుని పతనము, బాబేలు గోపురము, యేసు ప్రభు జననము, యేసు ప్రభు మరణము, యేసు ప్రభు రెండవ రాకడ. ఇది మనకు క్రొనాలజీ, కాలక్రమణి. కానీ దేవుడికి ఒకేసారి ఇదంతా యాజ్ ఎ సింగిల్ యాక్ట్, హీ నోస్, యాజ్ ఎ సింగిల్ యాక్ట్. దేవుడు సమస్తాన్ని నిత్యంగా ఎరుగును. గాడ్ నోస్ ఎవ్రీథింగ్ ఎటర్నల్లీ. సో దేవుని జ్ఞానము పెరగదు. దేవునికి నేర్చుకుంటూ ఉండే అవసరం లేదు. దేవునికి మతి మరపు ఉండదు. చూడండి వచనాలు. Now we'll have some questions. అభ్యంతరాలు. వాట్ ఆర్ ద ఆబ్జెక్షన్స్? దేవుడు మరచిపోతాడా? జవాబు, మరిచిపోవుట మతి మరుపు కాదు. దేవునికి మతి మరుపు లేదు. మరి మర్చిపోవడం అంటే ఏంటి? అది ప్రశ్న. దేవుడికి మతి మరుపు ఉందా ఈజ్ నాట్ ద క్వశ్చన్. దేవుడు మర్చిపోతాడు, నేను మర్చిపోతాను అని దేవుడు చెప్పాడే, దాని అర్థం ఏంటి? యెషయా 43:25 నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకున్నాను. అంటే మనతో దేవుడు కలిగి ఉన్న సంబంధాలకు, మన పాపాలకు చెందిన జ్ఞానాన్ని దేవుడు పరిగణలోనికి తీసుకోడు అని అర్థం అండి. He will not take our sins into account because he has forgiven us. దాన్ని దేవుడు నేను జ్ఞాపకం చేసుకోను అని చెప్తున్నాడు. అంతే తప్ప మర్చిపోతాడని అర్థం కాదు. దేవునికి తోచదా? నాకు తోచదు, ఏం చేయాలో నాకు తోయలేదండి, ఏం నాకు తోచలేదు. దేవునికి తోచదా? నేను ఆజ్ఞాపించని క్రియను, నాకు తోచని క్రియను వారు చేసి ఉన్నారు. నాకు తోచని క్రియను వారు నాకు చేసి ఉన్నారు అంటే దేవునికి తోచదా? అగ్నిలో తమ కుమారులను తమ కుమార్తెలను దహించుటకు బెన్ హిన్నోము లోయలోనున్న తోఫెతనందు బలిపీఠమును కట్టుకొని ఉన్నారు. సో తోచని అంటే అర్థం ఏంటి? నేను విదంపనిది, సెలవియ్యనిది, నా మనస్సుకు తోచనిది, మళ్ళీ మనసుకు తోచనిది ఆచారమును ఆచరించని, తమ కుమారులను దహనబలులుగా కాల్చటకై బయలునకు బలిపి. ఇక్కడ తోచనిది అంటే దేవుడికి ఇష్టం కానిది అని అర్థం అండి. సో ఇలాగా బలిపీఠాలు కట్టడము, అగ్నికి మనిషిని అర్పించడము, బలిపీఠల మీద పిల్లల్ని బలించి అగ్నికి ఆహుతి చేయడము, అసలు ఇవి నాకు తోచలేదు అంటే అర్థం ఏంటంటే అసలు ఇవి నా కాగ్నిసెన్స్, అసలు ఇవి నాకు అనుకూలమైనవి కావు, వీటిని నేను ఆశించలేదు, వీటిని నేను కోరుకోలేదు. అది దేవుని యొక్క ఉద్దేశం. ముందుకెళ్దాం. దేవునికి తోచని క్రియ అంటే దేవునికి ఇష్టం లేనిది అని అర్థం. దేవుని చేత ఎన్నిక చేయబడిన జనులు తమ పిల్లలను దేవుడు ఎన్నుకొనని అన్యజనుల వల్ల అగ్నిగుండంలో నడిపించుట దేవునికి ఇష్టం లేనిది. క్రీస్తు 725లో యూదారాజుకు ఆహాజు, అలాగే యూదారాజుకు హోషియా తమ కుమారులను అగ్నిగుండంలో నడిపించారు. 625లో ఇర్మియా ప్రవక్త దేవుని హృదయానికి దూరంగా ఉండే కార్యాలను ఇశ్రాయేలు ప్రజలు చేశారు అని వారిని గద్దిస్తున్నాడు. అంటే 625లో వాళ్ళు చేశారు, కానీ ఇది చెయ్యవద్దు అని దేవుడు 1450లోనే చెప్పాడు. క్రీస్తు పూర్వం 1450లోనే, అంటే 800 సంవత్సరాలకు పూర్వమే దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చి అందులో ఇవి చెయ్యొద్దు అని చెప్పాడు.
అంటే వాళ్ళు చేస్తారని తెలుసు, అది చేస్తే ఏమి జరుగుతుందో దేవునికి తెలుసు. అందుకని ముందుగానే వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాడు దేవుడు. ఏం చెప్తున్నాడు? నువ్వు ఏమాత్రమును నీ సంతానమును మోలెకు నిమిత్తం అగ్నిగుండమును దాటనీయకూడదు, నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు, నేను యెహోవాను. ఇప్పుడు బాగా వినండి. తోచని, తోచని, తోచలేదు, తోచుట, ఈ పదము హెబ్రీ భాషలో లెబ్, లెబాబ్, లిబాబ్, లిబాహ్, ఇవి హెబ్రీ పదాలు. వీటిని తెలుగులో నాకు తోచని అని అనువాదం చేశారండి. అది ట్రాన్స్లేషన్ తెలుగులో. కానీ వీటి అర్థం ఏంటి తెలుసా అండి? హృదయము, అంతరంగము, కోరిక, ఇష్టం. ఇక్కడ దేవునికి తోచలేదు అంటే దేవుని హృదయంలో లేనిది, దేవుని అంతరంగంలో లేనిది, దేవుడు కోరుకొననిది, దేవునికి ఇష్టము లేనిది వాళ్ళు చేశారని అర్థమే తప్ప లెబ్, లెబాబ్, లిబాహ్, లిబాహ్ ఈ మాటల అర్థము తోచుట కాదు. హృదయము, అంతరంగము, కోరిక, ఇష్టం. ట్రాన్స్లేషన్ అలా చేశారు. దేవుని భవిష్యత్ జ్ఞానం, ఈ అంశము థియాలజీ పండితుల మధ్య ఎంతో వివాదాన్ని రేకెత్తించింది. ఈ దేవుని వాక్యం దీని గురించి ఏమి చెప్తుందో తెలుసుకోవాలి. మనుషుల అభిప్రాయాలకు ఇక్కడ స్థలం లేదు. దేవునికి భవిష్యత్ జ్ఞానం కలదు. క్రింది వచనాలన్నీ కూడా దేవునికి భవిష్యత్ జ్ఞానం ఉందని, భవిష్యత్ జ్ఞానము దేవునికి ఉండి తీరాలని చెప్తున్నారు. రాగల వాటిని మాకు తెలియజెప్పుడి, ఇక మీద రాబో సంగతులను తెలియచెప్పుడి, అప్పుడు మీరు దేవతలని మేము ఒప్పుకుందాం. మునుపటి సంగతులు సంభవించాయి కదా, అంటే ఇంతకుముందు నేను చెప్పినవి జరిగినాయి కదా, కృత సంగతులు తెలియజేస్తున్నాను, పుట్టక మునిపే వాటిని మీకు నేను తెలియజేస్తున్నాను. సో ఇవన్నీ కూడా దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానాన్ని గురించి చెప్పబడ్డ వచనాలు. సో దేవుని భవిష్యత్తును గూర్చిన జ్ఞానాన్ని గురించి 4 ప్రతిపాదనలు ఉన్నాయి. దెర్ ఆర్ 4 ప్రపోజిషన్స్. కొద్దిమందికి అర్థం కావడం కష్టం అవ్వచ్చు, బట్ లెట్ మీ ట్రై. ఫస్ట్ ప్రపోజిషన్, మొదటి ప్రతిపాదన, భూతకాలపు నిత్యత్వములో అంటే ఎటర్నిటీ పాస్ట్, టైం అనేది లేనప్పుడు ఏమి జరగవలనని దేవుడు సంకల్పించాడో దాని మీదనే దేవుని భవిష్యత్తు జ్ఞానము ఆధారపడి ఉంది. దేవుని జ్ఞానము దేని మీద ఆధారపడి లేదు అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఏంటి ఆధారపడి? ఈ ఆధారపడి అనే మాట నేను వాడుతున్నానండి, ఎందుకంటే ఇంకొక మాట లేదు తెలుగులో. ఆధారపడుట అనే ఈ పదం మనం అర్థం చేసుకోవడానికే వాడబడిందే తప్ప దేవుడు దేని మీద ఆధారపడడు. దేవుడు స్వయం సమృద్ధి గలవాడు. సో భూతకాలపు నిత్యత్వంలో ఏమి జరగావాలని దేవుడు సంకల్పించాడు, అది భవిష్యత్తులో నెరవేరబోతూ ఉంది. అది దేవుడికి, అందుకే దేవుడికి భవిష్యత్తు జ్ఞానం ఉంది. అందుకే అనే మాట కూడా ఉపయోగించకూడదండి మనం. ప్రతిపాదన 2, మనిషికి స్వయం నిర్ణయాధికారం లేదు కాబట్టి ప్రతిదీ దేవుడు జరగాలని నిర్ణయించిందే జరుగుతుంది. ప్రతిపాదన 3, దేవునికి భవిష్యత్తు జ్ఞానము లేదు, పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు మార్చుకుంటాడు. బాగా వినండి. సో మనిషికి స్వయం నిర్ణయాధికారం లేదు కాబట్టి ప్రతిదీ దేవుడు చెప్పిందే జరుగుతుంది. అది సెకండ్ ప్రపోజిషన్. థర్డ్ ప్రపోజిషన్, కొద్దిమంది ఏమంటున్నారు, దేవుడికి భవిష్యత్ జ్ఞానం లేదండి, పరిస్థితులకు అనుగుణంగా దేవుడు నిర్ణయాలు మార్చుకుంటూ పోతాడు అనేది థర్డ్ ప్రపోజిషన్. ఫోర్త్ ప్రపోజిషన్, మానవునికి స్వయం నిర్ణయాధికారం ఉంది గనుక మనిషి చేయబోయే పనులు దేవునికి తెలియదు. సో 4 ప్రపోజిషన్స్ ఉన్నాయి, 4 ప్రతిపాదనలు. సో దేవుని భవిష్యత్ జ్ఞానాన్ని 2 విధాలు, అంటే రకరకాల ఫెయిత్ ఉన్న వాళ్ళు చెప్పిన సంగతులు, ఎథియిస్టులు చెప్పినవి, ఫిలాసఫర్స్ చెప్పినవి. దేవుని భవిష్యత్ జ్ఞానాన్ని 2 విధాలుగా విభజించుకోవచ్చు. దేవుని నిత్య సంకల్పాలు, దేవుడు భవిష్యత్తులో ఏమి జరగాలని భూతకాలపు నిత్యత్వంలో సంకల్పించాడో అవి జరిగి తీరుతాయి. మెస్సయ్య ఈ లోకానికి రావడం లేదా రక్షకుడు అనుగ్రహించబడడం, దేవుడు నిర్ణయించడం జరిగి తీరుతుంది,
ఎవరు దానిని ఆపలేరు. అందుకే పేతురు ఇలా అంటాడు, దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగించబడిన ఈయనను మీరు దుష్టుల చేత సెలవు వేయించి. సో ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి యేసు ప్రభువారు చనిపోయాడు. ఏమి జరగవలనని నీ హస్తము నీ సంకల్పము ముందు నిర్ణయించెనో వాటన్నిటినీ చేయుటకు నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసు. మానవ చరిత్ర సంఘటన. మానవ చరిత్ర సంఘటనలు కూడా రెండు రకాలుగా చూడొచ్చు. ఒకటి ప్రకృతి సంబంధమైన తుఫానులు, భూకంపాలు, తెగుళ్ళు, ఇవన్నీ కూడా మానవ చరిత్రలోని సంఘటనలే. రెండవది మానవుని యొక్క స్వయం నిర్ణయాధికారం వలన తీసుకునే నిర్ణయాలు. అంటే మ్యాన్ హ్యాస్ అ ఫ్రీడమ్, హీ విల్ టేక్ హిజ్ ఓన్ డెసిషన్స్. యుద్ధాలు, ప్రభుత్వాల మార్పు, ఈసారి ఈయన కోటేషన్ తర్వాత ఇంకొకటి కోటేస్తాను, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు. సో ఇవన్నీ కూడా మానవ చరిత్ర సంఘటనలే. సో దేవుని భవిష్యత్ జ్ఞానము మానవుని స్వేచ్ఛ చిత్తం. దేవునికి భవిష్యత్ జ్ఞానం ఎలా ఉందో మనిషికి కూడా స్వేచ్ఛా చిత్తము ఉన్నది, సెల్ఫ్ విల్ ఉంది. అయితే నా ఇష్టం అంటుంది చూసారా, అది ఉంది మనిషికి. అయితే మనిషి యొక్క స్వేచ్ఛా చిత్తము దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానాన్ని సవాలు చేయలేదు. దేవుని వీళ్ళు అనుకున్నావా, నేను జరగకుండా నేను దాన్ని ఆపగలను? యు కెనాట్. యేసు ప్రభు ఈ లోకంలో పుట్టకూడదని సైతానుడే ప్రయత్నాలు చేశాడు, వాడి వల్ల కాలేదు. ఏమండి, ఫరో షారాను తీసుకెళ్ళిపోయాడు, ఆమెను ముట్టుకోలేకపోయాడు. అటువంటి ఫరో లాంటి వాడు. ఏమండి, స్వేచ్ఛ చిత్తం ఉంది, కానీ దేవుని సంకల్పాన్ని మనిషి చిత్తం ఏమి చేయలేదు. మనిషి ఏమి ఎన్నుకోబోతున్నాడు దేవునికి ముందే తెలుసు, వాస్తవం తెలుసు, సంభవించడానికి అవకాశం గల విషయాలు కూడా తెలుసు. సో ఏమి చేయబోతున్నాడో దేవుడికి ముందే తెలుసు. ఏమి చేయాలని అనుకోని చేయకుండా మానేశాడో, ఏమి చెయ్యకుండా మానేశాడో అవి కూడా దేవుడికి తెలుసు. అదండి. సో దీని గురించి కూడా 3 అభిప్రాయాలు చెప్తారు. కాల్వినిస్టిక్ అభిప్రాయం అంటాం. జాన్ కాల్విన్ ప్రకారము చరిత్ర సంఘటనలన్నీ కూడా దేవుడు ముందుగా నిర్ణయించినవే, దేవుని చిత్తానికి ఏమాత్రము స్థానము లేదు. మార్టిన్ లూథర్ కూడా దీన్నే చెప్పాడు. జాన్ అంటే అసలు మనిషికి సొంత ఇష్టమే లేదు అనే మాట చెప్పారు వీళ్ళు. అర్మేనియన్ అభిప్రాయం, జేకబ్ అర్మేనియస్, ఇతనేమంటాడంటే జరగబోయే సంఘటనలు దేవునికి తెలుసు కానీ ఆ సంఘటనని దేవుడు నిర్ణయించలేదు. దేవుడికి భవిష్యత్ జ్ఞానం ఉంది కాబట్టి ఏం జరగబోతుందో తెలుసు, కానీ అవి దేవుడు నిర్ణయించినట్టుగా జరగవు, వాటిని దేవుడు నిర్ణయించలేదు అన్నది ఈయన అభిప్రాయం. ఓపెన్ థీయిజం అనేది ఒకటి ఉంది. వీరి ప్రకారము దేవునికి భవిష్యత్తులో మానవుడు చేయబోయేవి ముందుగా తెలియదు, అంతేకాదు దేవుడు ముందుగా ఏది నిర్ణయించలేదు. సో లిబరల్ థియలాజియన్స్ అనేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా దీన్ని నమ్ముతారు. దేవుని నిత్య సంకల్పాలను గురించి, దేవుని భవిష్యత్ జ్ఞానము దేవుడు ముందుగా నిర్ణయించిన వాటిని అనుసరించి ఉంటుంది. మానవుని స్వచ్ఛత్తమ విషయంలో ఏమీ చేయలేదు. ఉదాహరణకు మెస్సియాని లోకములోనికి పంపడం, క్రీస్తు యొక్క మరణము మరియు పునరుత్థానం, మానవుని యొక్క రక్షణ. చరిత్రలోని మానవుని స్వచిత్తములో జరిగే సంఘటనలలో మానవుని స్వచిత్తములో దేవుడు జోక్యం కలిగించుకోడు. దేవుడు ఫ్రీడమ్ ఇచ్చాడు. మనిషి ఏం చేయబోతున్నాడో, ఏమి జరగనై ఉన్నదో దేవునికి ముందే తెలుసు. పండు తింటాడని దేవునికి తెలుసు, దేవుడు అడ్డగించలేదు. లూసిఫర్ పాపం చేసి పడిపోతాడని దేవునికి తెలుసు, దేవుడు అడ్డగించలేదు. కొన్నిసార్లు దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చుకున్నట్టుకు మానవుని యొక్క ఇష్టాన్ని కూడా దేవుడు ఓవర్ రూల్ చేస్తాడు, స్వచిత్తాన్ని శాసిస్తాడు. అబ్రహాము భార్య షారా ఫరో తన ఇంటికి తీసుకెళ్ళినప్పటికీ దేవుడు ఫరోను షారాను తాకనివ్వలేదు, ఫరో షారాను అపవిత్రపరచలేకపోయాడు. సో మనిషి చెయ్యాలనుకున్నాడు, దేవుడు చేయనీయలేదు. కొన్నిసార్లు దేవుడు శాసిస్తాడు.
అబీమెలెకు కూడా షారాను తన ఇంటికి తీసుకెళ్ళినప్పటికీ దేవుడు అతనిని షారాను తాకనివ్వలేదు. ఎందుకంటే షార పవిత్రంగా ఉండాలి. షార గర్భంలో ఇస్సాకు పుట్టాలి, ఇస్సాకు గర్భంలో యాకోబు పుట్టాలి, యాకోబు గర్భంలో యూదా పుట్టాలి, యూదా గర్భంలో దావీదు పుట్టాలి, దావీదు గర్భంలో నుంచి యేసు పుట్టాలి. సో గాడ్ టుక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఇశ్రాయేలు జనాంగాన్ని బిలాము శపించాలని తన నోరు తెరిచినప్పటికీ దేవుడు ఆ నోటిలో ఆశీర్వాద వచనాలను ఉంచాడు. కొన్నిసార్లు దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి మానవుని యొక్క స్వచిత్తాన్ని శాసిస్తాడు. దేవుడు తన సంకల్పాన్ని నెరవేర్చుకున్నట్టుకు మనుషులను, పరిస్థితులను వాడుకుంటాడు మరియు సిద్ధపరుస్తాడు. కనాను శపించబడిన వాడై తన సహోదరులకు సో ఇవన్నీ కూడా దేవుడు పరిస్థితుల్ని వాడుకుంటాడు. సో ఇక్కడ గమనించండి, కనాను శపించబడిన వాడై తన సహోదరులకు దాసుడు. బాగా అసలు కనాను దేవుడు శపించాడు మనకు తెలుసు. నోవహు బట్టలు లేకుండా దిగంబరపడి ఉంటే కనాను వెళ్ళి చూసి పోయి మిగిలిన కూడా చూడమని చెప్పాడు. అది ఆయన చేసిన తప్పు. సో దేవుడు శపించాడు. ఇక్కడ ఒక సంఘటన జరిగింది. ఇప్పుడు ఈ సంఘటనను అనగా కనానును దేవుడు వాడుకుంటాడు. కనాను అతనికి దాసుడగును. ఎవరికి? షేముకి. దేవుడు యాపెతులను విశాలపరచను. షేము గుడారములో యాపెతు నివసించు. కనాను అతనికి దాసుడు. సో అక్కడ ఒక సంఘటన జరిగింది. అక్కడ కొన్ని పరిస్థితులు వచ్చాయి. వాటిని దేవుడు తన సంకల్పాన్ని నెరవేర్చడానికి వాడుకుంటున్నాడు. నా విలిజన్ ఈ ప్రవచనం దేవుని యొక్క భవిష్యత్ సంకల్పం. దాన్ని నెరవేర్చడానికి ఈ వ్యక్తులను, పరిస్థితులను దేవుడు వాడు. షేముకి ఇంత ఘనత దేవుడు ఇవ్వడానికి కారణం, షేములో నుండి అబ్రహాము, అబ్రాహాములో నుండి యేసు రావాలి. యాపెతు షేము గుడారములో నివసించడం అంటే యాపెతు సంతానం అంటే అన్యులు యేసు ప్రభువును అంగీకరించుట. యేసు ప్రభు యొక్క జననము, మరణము, పునరుద్ధరణం కనానులో జరగాలి. అందుకని కనానును దేవుడు శపించాడు. కనాను షేముకు దాసుడయ్యాడు. అంటే కానాను దాన్ని కనాను యొక్క ప్రాంతాన్ని దేవుడు అబ్రహాం సంతానానికి ఇచ్చాడు. సో భవిష్యత్తు 1000 ఏళ్ల పరిపాలన కూడా కానానులో నుండి జరగాలి. అది దేవుని ప్రణాళిక. ఇది నెరవేరాలి అంటే వీరి వంశాల నుండి వచ్చిన జాతులు భూగోళం అంతా చెదిరిపోవాలి. యాపెతు నుండి వచ్చిన జాతుల జనసంఖ్య మిగిలిన వారి కంటే ఎక్కువ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు భూభాగాన్ని ఆక్రమించుకోవాలి. వీరు ఎక్కువ భూభాగాన్ని ఆక్రమించారు. ఇదంతా జరగడానికి దేవుడు బాబేలు దగ్గర భాషలు తారుమారు చేసి అంతనే చెప్పారు. సో బాబేలు దగ్గర భాషలు తారుమారు చేయడం కూడా దేవుని యొక్క సంకల్పం. అక్కడ ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటనను దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చడానికి వాడుకున్నాడు. ఆ తర్వాత చాలా సంవత్సరాలకు యాకోబు సంతానము కనానును ఆక్రమించుకొని తమ రాజ్యాన్ని స్థాపించుకోవాలి. సో కనాను ఆక్రమించుకుని రాజ్యాన్ని స్థాపించుకోవాలి అంటే కనాను సంతతిని ఓడించేంత జనసంఖ్య కావాలి. మరి అంత జనసంఖ్య పుట్టాలంటే దేవుడు ఏం చేయాలి? వాడు ఐగుప్తుకు తీసుకెళ్ళాలి. అందుకని దేవుడు కరువు తెప్పించి యోసేపును, కరువు వచ్చింది, యోసేపు వెళ్ళాడు, అన్నదమ్ములు అమ్మేశారు. సో ఇదంతా కూడా జరిగిందండి. ఈ జరిగిందంతా కూడా దేవుడు తన మహిమార్థమై తన సంకల్ప సిద్ధి కొరకు వాడుకున్నాడు. సో ఆ జనాభా పెరగడానికి దేవుడు వారిని ఐగుప్తుకు తీసుకుని వెళ్ళాడు. జనాభా అభివృద్ధి చెందిన తర్వాత దేవుడు వారిని కనానుకు నడిపించాడు. కానీ మీరు ఐగుప్తులు ఏం చేశారు? ఇళ్ళు ఇటుకలు చేశారు. యుద్ధం చేయడం రాదు. మరి వాళ్ళతో ఎలా యుద్ధం చేయాలి? సో 40 ఏళ్ళు అరణ్యంలో యుద్ధము నేర్పించాడు. వాళ్ళు నేర్చుకున్నారు. ఆ తర్వాత వెళ్ళి కనానును జయించి కనానీయులను తమకు దాసులుగా చేసుకున్నారు. దావీదు వంశంలో పుట్టిన యేసు ప్రభు లోకరక్షకుడుగా లోకమంతా ప్రకటించబడ్డాడు. భూమి అందంతటా చెదిరిపోయిన యాపెతు సంతానం యేసు ప్రభుని నమ్ముకున్నారు. ఈ ప్రణాళిక అంతా నెరవేరడానికి దేవుడు అనేక మంది వ్యక్తులను, పరిస్థితులను వాడుకున్నాడు. ఇది దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానం. దుష్టత్వము దేవుని జ్ఞానం గల సంబంధం. మరి దేవుని నిర్ణయం జరిగితే ఒక 5 నిమిషాల్లో మనం ముగిద్దామండి.
దీన్ని ఆపలేం మనము. దేవుని నిర్ణయం జరిగితే సమాజంలోని దుష్టత్వానికి కర్త కారణం దేవుడా? దేవుని భవిష్యత్తు జ్ఞానం అంటే, దేవునికి భవిష్యత్తు జ్ఞానం ఉంటే దుష్టత్వాన్ని ఎందుకు ఆపడం లేదు? వై గాడ్ ఈస్ నాట్ స్టాపింగ్ రేప్స్? వై గాడ్ ఈస్ నాట్ స్టాపింగ్ వార్స్? కనుక దేవుడు సర్వజ్ఞాని కాదు, సర్వశక్తిమంతుడు కాడు, సర్వవ్యాపి కాదు అని నాస్తికులు అభిప్రాయపడుతున్నారు. ఒక విషయం గుర్తించాలి, దేవుడు ఎవరిని కీడు చేయడానికి లేదా పాపము చేయడానికి శోధించడు. సమాజంలోని దుస్తత్వానికి దేవుడు కారణం కాదు. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు. కనుక ఎవడైనాను శోధించబడినప్పుడు నేను దేవుని చేత శోధించబడుతున్నానని అనకూడదు. ప్రతివాడును తన స్వకీయమైన దురాలస్యతల చేత ఈడవబడి మనులు కొల్పబడిన వాడే శోధించబడను. సో దేవుడు మానవునికి ఎన్నుకునే స్వేచ్ఛనిచ్చాడు. నేడు జీవమును మరణమును నీ ముందు పెట్టాను, ఆశీర్వాదాన్ని శాపాన్ని భూమి ఆకాశాలు సాక్షులుగా పిలుస్తున్నాం. మీరు జీవాన్ని ఎన్నుకోనండి అనే సలహా కూడా దేవుడు ఇచ్చాడు. సో ఎన్నుకునే స్వేచ్ఛ. మంచి ఎన్నుకుంటావా, చెడు ఎన్నుకుంటావా, ఇట్ ఈస్ అప్ టు యూ. అయితే దేవుని కోరిక ఏంటి? ఎవరునూ నశించక అందరినూ మారుమనసు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు తీర్పు దినం నిర్ణయించాడు. సో దుష్టక్రియలు చేసేవారికి దేవుడు ఆల్రెడీ తీర్పు తీర్చాడు. కానీ దేవుడు దీర్ఘశాంతుడు, ఎవరూ నశించడం ఆయనకి ఇష్టం లేదు. సో అది నాస్తికులకు అర్థం కాని విషయం ఇది, అందుకే అలా మాట్లాడతారు. సో దేవుడు ఒక రోజున తీర్పు తీరుస్తాడు. దేవుడు దీర్ఘశాంతం కలవాడు, అందుకే దేవుడు మనుషుల యొక్క దుష్టత్వాన్ని ఓర్చుకుంటున్నాడే తప్ప దానిని ప్రోత్సహించడం లేదు. దేవుడు పాపాన్ని ఉపేక్షించడు, వారిని శిక్షించి తీరుతాడు. సో ఎండ్ ఆఫ్ ద క్లాస్. అంకుల్ ఏంటంటే మీరు సారా గురించి చెప్పారు కదా, లైక్ ప్యూరిటీ మెయింటైన్ చేయడానికి అని. దెన్ హౌ కమ్ రాహాబ్ ఈజ్ యాడెడ్ టు ద జీనియాలజీ ఆఫ్ క్రైస్ట్? అంటే గుడ్ క్వశ్చన్ ప్రవీణ్. ఇక్కడ ఒక రెండు విషయాలు మనకు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి సావర్నిటీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సార్వభౌమత్వం. రెండవది గ్రేస్ ఆఫ్ గాడ్. అంటే భవిష్యత్తులో, అంటే అసలు దేవుని యొక్క సంకల్పములో దేవుని యందు విశ్వాసం ఉంచుట, ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారో వారు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. సో శారా దగ్గర అదే అండర్స్టాండింగ్. కానీ రాహాబును దేవుడు తన యొక్క జీనియాలజీలో, యేసుప్రభు యొక్క వంశావళిలో చేర్చడంలో దేవుని యొక్క కృపాకార్యం కనపడుతుంది. సో గాడ్ ఈస్ బోత్ ఈ సావరెన్ అండ్ గ్రేషియస్. అంతేకాదు, ఇక్కడ ఆమె నీతిమంతురాలుగా తీర్చబడింది, ఎందుకంటే రాహాబును నమ్మింది. సో ఆమె నీతిమంతురాలుగా తీర్చబడినప్పుడు అపవిత్రత అనే క్వశ్చన్ అరైజ్ కాదు. మరి శారా దగ్గర అరైజ్ అవుతుందా? అక్కడ కూడా అరైజ్ అవ్వదు. బట్ గాడ్ డిడ్ ఇట్ దట్ వే. దేవుడు ఆ సమయంలో అక్కడ తన సార్వభౌమత్వంలో అలా చేశాడు. ఇది కూడా తన సార్వభౌమత్వంలో దేవుడు ఇలా చేశాడు. బికాస్ గాడ్ ఈజ్ సావరెన్, ఆయనకు సర్వాధికారం ఉంది. సో ఆయన తన సర్వాధికారములో శారా విషయంలో ఆ పద్ధతిని అనుసరించాడు, రాహాబు విషయంలో ఈ పద్ధతిని అనుసరించాడు. ఏ పద్ధతి మంచిది? మనకు ఏ పద్ధతి మంచిది, కానీ దేవునికి ఏ పద్ధతి మంచిది, ఏ పద్ధతి మంచిది కాదన్నది దేవునికి లేదు. దేవునివన్నీ కూడా సార్వభౌమత్వపు నిర్ణయాలే. సో ఆల్ ఆర్ గాడ్స్ డిక్రీస్. సో అది అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. గుడ్ క్వశ్చన్ ప్రవీణ్. ఎనీ మోర్ క్వశ్చన్స్?